హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కువైట్ గవర్నమెంట్ మనందరికీ ఒక మంచి శుభార్త అయితే తెలియజేసింది. అది ఏంటని మీరు అనుకుంటున్నారా? ఆల్రెడీగా ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను. జూన్ మొదటి వారంలో టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ కాబోతుందని ఆల్రెడీగా నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో చెప్పున్నాను. ఈరోజు మనకు క్లారిటీగా అప్డేట్ అయితే వచ్చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 నుండి విమాన సర్వీసులు జూన్ 1 నుండి దశల వారీగా పునఃప్రారంభం కానున్నాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ GACA ప్రకటన విడుదల చేసిందని అప్డేట్ అయితే వచ్చేసింది. ఇది నిన్న నైట్ 11 గంటలకు అప్డేట్ అయితే వచ్చింది. చాలా మంచి శుభవార్త. ఎంతో మంది కువైట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కువైట్ ఎయిర్వేస్, జెజిర్ ఎయిర్వేస్ మాత్రమే నడుస్తూ ఉన్నాయి ఇన్ని రోజులు ఫ్లైట్లు. జూన్ 1వ తారీఖు నుంచి టెర్మినల్ 1 ఓపెన్ కాబోతుంది కాబట్టి అన్ని ఫ్లైట్లకు కూడా పర్మిషన్ అయితే ఇచ్చేశారు. కానీ దశల వారీగా ఫ్లైట్లు అనేవి నడుపుతామని కువైట్ ప్రభుత్వం అయితే తెలియజేస్తా ఉంది. ఒకేసారి మొత్తం ఫ్లైట్లకు పర్మిషన్ ఇవ్వరు. కొన్ని ఫ్లైట్లు మాత్రమే నడుపుతారు మొదట్లో. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక 5-6 రోజుల తర్వాత పూర్తిగా అన్ని ఫ్లైట్లకు కూడా పర్మిషన్ అయితే ఇచ్చేస్తారు. ప్రస్తుతానికైతే కొన్ని ఫ్లైట్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. దశల వారీగాని ఆల్రెడీగా చెప్పినారు కాబట్టి దీన్ని బట్టి మీరెవరు తొందరపడి 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు టికెట్లు బుక్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు చేసుకున్న ఫ్లైట్ ఆ రోజు ఉంటుందో ఉండదో నమ్మకం లేదు. ఏ రోజు ఏ ఫ్లైట్ తిరుగుతుందో మనకు తెలియదు కాబట్టి క్లారిటీగా ఒక 5-6 రోజులు ఆగి ఆ తర్వాత మీరు టికెట్లు బుక్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. 10వ తేదీ పైన ఎప్పుడైనా సరే మీరు ఏ ఫ్లైట్కైనా టికెట్ బుక్ చేసుకోండి, ఇబ్బంది అయితే ఉండదు. 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఈ డేట్లలో మాత్రం టికెట్లు బుక్ చేసుకోవద్దండి. ఇంకా జూన్ 1వ తారీఖు నుంచి ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోతుంది కదా, ఇంకా అన్ని ఫ్లైట్లు తిరుగుతాయి కదా అనేసి మీరు ఏ ఫ్లైట్ పడితే ఆ ఫ్లైట్ బుక్ చేసుకున్నారనుకో, 2వ తారీఖు, 3వ తారీఖు మీరు చేసుకున్న ఫ్లైట్ లేకపోతే ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డేట్కి మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ డబ్బులు రిటర్న్ రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఓకే, రీఫండ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జూన్ 10వ తారీఖు పైన మీరు టికెట్లు బుక్ చేసుకుంటే చాలా సేఫ్టీ ఉంటుంది. ఎట్టకేలకు టెర్మినల్ 1 కూడా ఓపెన్ కాబోతుంది. ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. టికెట్ రేట్లు అయితే చాలా తగ్గిపోతాయి. ప్రజెంట్ ఇప్పుడు కువైట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 350 దినార్ల పైన ఉన్నాయి టికెట్లు. కువైట్ ఎయిర్వేస్ కానీ, జెజిర్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోవాలంటే. అదే జూన్ 1వ తారీఖు నుంచి చూడండి, టికెట్ రేట్లు సొగం పడిపోతాయి. 150 దినార్లు, 140 దినార్లు, 130 దినార్లు ఈ రేంజ్లోనే ఉంటాయి కువైట్ ఎయిర్వేస్ టికెట్లు కూడా. కావాలంటే మీరు గమనించండి. అదేవిధంగా ఎయిర్ ఇండియా, గల్ఫ్ ఏరియా, శ్రీలంక ఎయిర్వేస్, ఒమన్ ఎయిర్వేస్, ప్లే దుబాయ్, ఎంబ్రేట్స్ ఈ ఫ్లైట్లకు కూడా 120, 130, 140 ఈ రేంజ్లోనే ఉంటాయి టికెట్లు. అదే ఇంకా ఎయిర్ ఇండియా కానీ, ఇండికో దీంట్లోకైతే 80 దినార్లు, 90 దినార్లు ఈ రేంజ్లో ఉంటాయి టికెట్లు. ఫ్లైట్ని బట్టి టికెట్ రేట్లు అనేవి ఉంటాయి. ఈ వీడియోనైతే అందరూ షేర్ చేయండి. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కువైట్లో టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందని చాలామంది అయితే వెయిట్ చేశారు. నాకు ప్రతిరోజు వందల్లో కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. ఎట్టకేలకు జూన్ 1వ తారీఖు నుంచి కువైట్లో టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ కాబోతుంది. ఇది ఒక మంచి శుభవార్త మనందరికి కూడా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరికి బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.